హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము. సో ఏమైతే మనం ఈ వీడియోస్తో పాటుగా మీకు ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో కూడా మనకి కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందండి. సో ఏదైతే మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో సో ఆ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏ రోజుటి కరెంట్ ఆ రోజే మీకు పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్తో పాటుగా ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీకు రానున్న పోటీ పరీక్షల్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే నేషనల్ స్టాటిస్టిక్స్ డే. సో ఈరోజు మనము నేషనల్ స్టాటిస్టిక్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి. సో మనకి జూన్ 29న ప్రతి సంవత్సరము మనము మనకి జాతీయ గణాంక డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఏదైతే మన భారతదేశానికి సంబంధించి ఈ యొక్క స్టాటిస్టిక్స్ డే అంటే మనకి ఎవరైతే మనకి పీసీ మహలనోబిస్ సో ఏదైతే అతను పుట్టినరోజు సందర్భంగా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి. సో దీంట్లో భాగంగా మనము దీని బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా మనం చదువుకోవాలండి. ఈ యొక్క స్టాటిస్టిక్స్ డేకి చాలా ఇంపార్టెన్సీ ఉంది. సో దీని బ్యాక్గ్రౌండ్ మనం చదువుకుందాం. ఓన్లీ డే జూన్ 29 అని చదువుకోవటం కాదు, దీంతో పాటుగా ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్లో ఏమైనా ఉందా, సో ఏవైనా కొంత అంటే ఏదైనా స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, సో ఇలాంటివి కూడా గతం ప్రీవియస్ పేపర్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఒక్కొక్క అంశాన్ని చాలా జాగ్రత్తగా వినండి. సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది చూసినట్లయితే మనకి ఏదైతే దీనికి సంబంధించి నేషనల్ స్టాటిస్టిక్స్ డే జూన్ 29 అండి. అంటే మన భారతదేశంకి సంబంధించి భారత గణాంక శాస్త్ర పితామహుడు అని చెప్పేసి మనము పీసీ మహలనోబిస్ అని చెప్పేసి అంటామండి. సో మనకి పీసీ మహలనోబిస్ అని చెప్పేసి అంటాము. సో ఇతని మనము ప్రశాంత చంద్ర మహలనోబిస్ అని చెప్పేసి అంటామండి పూర్తిగా చెప్పాలంటే. సో మనకి ప్రశాంత చంద్ర మహలనోబిస్ అని చెప్పేసి పూర్తిగా అంటాం. ఇతను వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఏదైతే మనకి గణాంక శాస్త్రంలో విశేష సేవలు చేసినటువంటి వ్యక్తి. సో ఇతని రికమెండేషన్ ప్రకారమే సో ఏదైతే మనకు సంబంధించి NSSO అని చెప్పేసి నేషనల్ స్టాటిస్టిక్స్ సర్వే ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక వింగ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ యొక్క NSSOని అంటే 1950లో. అప్పటి పిఎం ఎవరు అంటే నెహ్రూ గారు అప్పుడు పిఎంగా ఉండటం జరిగిందండి. సో అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ గారు సో ఈ యొక్క పీసీ మహలనోబిస్ ఇతని యొక్క ఆలోచనల మేరకే మనకి NSSO ఎస్టాబ్లిష్ అయింది. చాలా ఎగ్జామ్లో కూడా NSSO అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి నేషనల్ స్టాటిస్టిక్స్ సర్వే ఆర్గనైజేషన్ అంటామన్నమాట. సో దీనికి సంబంధించి ఇది ఒక ఇండిపెండెంట్ సంస్థగా పనిచేస్తూ ఉండేదండి. అంటే ఏదైతే ఒక మినిస్ట్రీ కింద పనిచేసేది కాదు. స్టార్టింగ్లో ఒక మినిస్ట్రీ కింద పనిచేసేది కాదు. సో ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ ఉండేది. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క ఎకనామిక్ సర్వే కానివ్వండి ఇవన్నీ ఈ యొక్క స్టాటిస్టిక్స్ సంబంధించిన విషయాలన్నీ ఇవే చూసుకునేది. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందంటే 1999లో ఈ యొక్క NSSO నండి అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ సర్వే ఆర్గనైజేషన్ని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల మినిస్ట్రీ కింద తీసుకురావడం జరిగింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ కింద దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే అప్పటిదాకా ఇండిపెండెంట్గా పనిచేసిందండి. సో ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు అది మంచిగా పనిచేసింది, బాగా దాని యొక్క రిపోర్ట్స్ బాగున్నాయి, సర్వే బాగున్నాయి, కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి ప్రశంసలు అందుకుంది. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే 1999లో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ కిందకి వెళ్ళిందో అంటే అండర్ కంట్రోల్ ఆఫ్ ద మినిస్ట్రీకి వెళ్ళిందో సో అప్పటి యొక్క దాని పనితీరు అనేది తగ్గిపోయింది అని చెప్పేసి విమర్శలు కూడా వచ్చాయి. సో అందువల్ల ఇది ఏ మినిస్ట్రీ కింద అంటే యాక్చువల్లీ ఇది యొక్క మినిస్ట్రీకి ఏ ఇయర్లో దీన్ని యాడ్ చేశారు అంటే 1999లో దీన్ని NSSOని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ కింద అంటే ఈ యొక్క మినిస్ట్రీ కింద తీసుకురావడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందంటే మళ్ళీ అంటే 1 by 1 కాలక్రమంలో మార్పులు చేర్పులు జరుపుకుంటూ వచ్చిందండి. సో ఆ తర్వాత 2019లో అండి సో మనకి 2019 మే 23వ తారీఖున ఏదైతే ఈ యొక్క NSSO ఉంటుందో దీనిని CSOలో మెర్జ్ చేసి NSOగా పేరు మార్చడం జరిగింది. సరే ఈ CSO ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్రెడీ ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ కింద పనిచేసి ఉండేటువంటి ఒక ఇండిపెండెంట్ ఒక వ్యవస్థ అండి. సో ఇది కూడా ఒక గణాంకాలకు సంబంధించింది. కాకపోతే ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్
ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుంది. అంటే ఇది ఇండిపెండెంట్గా ఉండేదండి, ఇండిపెండెంట్గా ఉండేది. సో దీంట్లోకి మెర్జ్ చేసి సిఎస్ఓలోకి మెర్జ్ చేసి, అంటే సిఎస్ఓ అంటే సో మనం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పేసి అంటామండి, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ లేదా ఆఫీస్ అని చెప్పేసి అంటాం. దీంట్లో మెర్జ్ చేసి కొత్తగా ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేయటం జరిగింది 2019లో. ఈ డేటు మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఎన్ఎస్ఎస్ఓని సిఎస్ఎస్ఓలో మెర్జ్ చేసి ఎన్ఎస్ఓగా ఏ సంవత్సరంలో డిక్లేర్ చేశారు అంటే 2019 మే 23వ తారీఖున డిక్లేర్ చేయడం జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన భారతదేశంలో జీడిపి వృద్ధి రేట్ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క వృద్ధి రేటును కూడా మెజర్మెంట్ చేసేది ఎన్ఎస్ఓ వారే. అయితే దీని యొక్క బేస్ ఇయర్ని తీసుకొని వీళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ బేస్ ఇయర్ ఏంటి అంటే 2011 అండ్ 2012ని బేస్ ఇయర్గా తీసుకొని మెజర్మెంట్ చేస్తూ ఉంటారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అంటే ఈ యొక్క ఎన్ఎస్ఓ యొక్క పనితీరును చూడడానికి నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది వచ్చేసరికి దీనికి సంబంధించి హెడ్గా ప్రజెంట్ రాజీవ్ లక్ష్మణ్ కరాండికర్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో ఇట్ ఈజ్ ఏ అడ్వైజరీ బాడీ మాత్రమే. ఎన్ఎస్సి అనేది ఇట్ ఈజ్ ఏ అడ్వైజరీ బాడీ, అంటే దీనికి చట్టబద్ధత లేదు. అది కాక దీని చైర్మన్స్ కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి అందరూ పార్ట్ టైంగానే ఉంటారే తప్ప ఫుల్ టైంగా పని చెయ్యరు అనే పాయింట్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇవన్నీ 1 by 1 అంటే మనము నేషనల్ స్టాటిస్టిక్స్ అనగానే మనకి ఈ పాయింట్లు అన్నీ గుర్తు రావాలండి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకి మహలనోబిస్ గారు ఉన్నారో ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగిందండి. భారత ప్రభుత్వం ఇతనికి 1968లో పద్మ విభూషణ్ అంటే భారతదేశంలోనే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఏవైతే ఉంటుందో పద్మ విభూషణ్, పద్మ అవార్డ్స్లో మాత్రం హైయెస్ట్. సో దీన్ని 1968లో ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనకి వేరియేషన్ గుర్తుంచుకోవాలండి. సో ఈ యొక్క ఎన్ఎస్ఎస్ఓ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎన్ఎస్ఎస్ఓ అనేది ఎకనామిక్ సర్వే చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సిఎస్ఓ అనేది అప్పట్లో ఇండస్ట్రియల్ గ్రోత్ని కానివ్వండి, నేషనల్ స్టాటిస్టిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అదేవిధంగా ఏదైతే మనకి రిటైల్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి ఇలాంటి వాటిని మెజర్ చేస్తూ ఉంటుంది. ఈ రెండింటిని ఇప్పుడు మెర్జ్ చేసి ఎన్ఎస్ఓగా పేరు మార్చడం జరిగింది 2019 అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇదండి ఏదైతే డేస్ చదువుకున్నప్పుడు ఇతని గురించి మనం చదువుకోవాలి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని 1968లో పద్మ విభూషణ్ వచ్చిందని చెప్పేసి దాంతో పాటుగా దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూసుకోవాలి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో మీకు ఇలాంటివి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివినప్పుడే మనము పరీక్ష హాల్లో ఏదైతే పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్లో మనము గజిబిజి టెన్షన్ లేకుండా ఆన్సర్ చేయగలుగుతామండి. లేకపోతే అంటే కాన్సెప్ట్ తెలియకుండా పైపైన చదువుకుంటే కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా దీన్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకున్నట్లయితే అంటే 2023కి సంబంధించి ఈ యొక్క స్టాటిస్టిక్స్ ప్రైజ్ అండి. సో అంతర్జాతీయ గణాంక శాస్త్రానికి సంబంధించినటువంటి సో ఒక ప్రైజ్ అనేది ఒక అవార్డు అనేది మనకి రీసెంట్గా కళ్యాణ్పూడి రాధాకృష్ణారావు గారికి రావడం జరిగిందనే పాయింట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో స్టాటిస్టిక్స్ ప్రైజ్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది కళ్యాణ్పూడి రాధాకృష్ణారావుకి రావడం జరిగింది. సో ఇతను ఎవరు అంటే ఇతను ఎవరైతే ఈ యొక్క రాధాకృష్ణారావు అనేది సో మన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. సో ఇతను సో ఏదైతే మనకి భారత సంతకు సంబంధించిన వ్యక్తి ఇతను సో సెటిల్డ్ ఇన్ అమెరికా. సో ఇతనికి ఈ సంవత్సరం 2023కి సంబంధించి ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ అవార్డు రావడం జరిగిందనే పాయింట్ కూడా మనం కరెంట్ అఫైర్స్లో లింక్ చేసుకొని చదువుకోవాలి. సో రానున్న పోటీ పరీక్షల్లో ఏదైతే ఈ క్రింది అంశాలకు సంబంధించి ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ అవార్డుకి సంబంధించి సరి కాని అంశం ఏది లేదా సరి అయిన అంశం ఏదని ఎగ్జామ్లో అడిగినప్పుడు సో దీనికి సంబంధించి దీన్ని డే ఇస్తాడండి. సో ఈ డే ఇచ్చినప్పుడు జూన్ 29 అని చెప్పేసి సో దీన్ని ఏదైతే ఈ యొక్క స్టాటిస్టిక్స్ డే యొక్క భారతదేశ పితామహుడు ఎవరు అని చెప్పేసి ఇలా లింక్ చేసి అంటే స్టాటిక్ పార్ట్లో 2 కరెంట్ అఫైర్స్ సంబంధించి 2 పాయింట్లు యాడ్ చేసి మన క్వశ్చన్ అడిగారు అనుకోండి. సో ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఇంత కాన్సెప్ట్ మన దగ్గర ఉంటే. సో దీన్ని ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లింక్ చేసుకొని చదువుకోవచ్చు అండి. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము సిఎస్ఓ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ఓ కానివ్వండి సో ఇలాంటివి కూడా మనం లింక్ చేసి ఎకానమీ పార్ట్లో చదువుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ స్టాటిక్ పార్ట్లో చదువుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రైజ్ కళ్యాణ్పూడి
వేల్పుడి రాధాకృష్ణారావు గారిని కూడా మనం కరెంట్ అఫైర్స్లో లింక్ చేసుకొని చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఢిల్లీలో ఔరంగజేబ్ వీధికి కలాం పేరు రీనేమ్స్ అండి, అంటే పేర్ల మార్పు అనే జాబితా ఇటీవల కాలంలో సో ఏదైనా ఒక పట్టణానికి కానివ్వండి, లేదా ఒక జిల్లాని కానివ్వండి, లేదా ఒక సిటీని కానివ్వండి, లేదా ఒక రాష్ట్రానికి పేరు మార్చినా, లేదా గ్రామానికి పేరు మార్చినా ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి వస్తున్నాయండి. సో ఇక్కడ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ పేరుకి సంబంధించి చూడండి. సో మనకి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఏదైతే మనకి మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోవాలో ఉంటుందని పేరు మార్చడం జరిగిందని మనం చదువుకున్నాము. సో ఇలాంటివి ఏమైనా రీనేమ్ చేస్తే కితూబు మిలిటరీ స్టేషన్ని ఏదైతే మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందండి బిపిన్ రావత్ మిలిటరీ స్టేషన్గా పేరు మార్చారని మనం చదువుకున్నాము. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలోనే మన ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నట్లయితే ఏదైతే విశాఖపట్నంలో వ్యూ పాయింట్ ఉంటుందో దాన్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా పేరు మార్చారని చెప్పేసి, విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పేరును అంటే సి రాఘవాచారి ప్రెస్ అకాడమీ పేరును సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీగా పేరు మార్చారని చెప్పేసి మనం ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం మన ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి. ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ పరంగా ఏమైనా పేర్లు మార్చినా సరే, ఏదైనా స్టేడియంస్కి పేరు మార్చినా మనం చదువుకోవాలి. సో ఇక్కడ మనకి ఢిల్లీకి సంబంధించిన అంశం అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి సో ఢిల్లీలో ఏదైతే ఔరంగజేబ్ అని చెప్పేసి ఈ యొక్క వీధికి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగింది. అందువల్ల ఢిల్లీ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి దేశ రాజధాని ఢిల్లీలో ఔరంగజేబ్ వీధికి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పెట్టినట్లు ఢిల్లీ నగరపాలక సంస్థ వెల్లడించడం జరిగింది. సో సింపుల్గా గుర్తుంచుకోండి, ఔరంగజేబ్ వీధికి కలాం గారి పేరు పెట్టడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో ఢిల్లీలో మనం చూసుకున్నట్లయితే ఇవే కాదండి, సో మనం ఏదైతే మనకి రాజ్పథ్ని కర్తవ్య పథ్గా పేరు మార్చారని చెప్పేసి మనం చదువుకున్నాం. అదేవిధంగా ఏదైతే మనకి ఢిల్లీలో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్ అండి, సో మనకి అమృత్ గార్డెన్గా పేరు మార్చారని చెప్పేసి చదువుకున్నాం. ఇటీవల కాలంలో ఇవన్నీ న్యూస్లో వచ్చినాయి, అవేంటో ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నామండి, ఇంకొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజ్పథ్ని కర్తవ్య పథ్గా పేరు మార్చారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా బాబర్ రోడ్డుని సో బాబర్ రోడ్ అని చెప్పేసి ఉంటుందండి, అక్కడ 5th ఆగస్ట్ మార్గ్గా పేరు మార్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొఘల్ గార్డెన్ని అమృత్ గార్డెన్గా పేరు మార్చారని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా కూడా నెహ్రూ మ్యూజియంను పిఎం మ్యూజియంగా పేరు మార్చారని చెప్పేసి, దాన్నే ప్రధానమంత్రి సంగ్రహాలయ మ్యూజియంగా పేరు మార్చారని చెప్పేసి మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఏదైతే మనకి ఢిల్లీలో రీనేమ్ చేంజెస్ అంటే పేరు మార్చినటువంటి ప్రదేశాలు ఢిల్లీకి సంబంధించి, అంటే ఇట్లా ఏదైనా స్టేట్లో పేరు మారిస్తే మనం ఖచ్చితంగా అవన్నీ మీరు ఒక చోట నోట్స్ తయారు చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ మీకు పీడిఎఫ్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఢిల్లీకి సంబంధించినవండి, సో రాజ్పథ్ని కర్తవ్య పథ్గా, బాబర్ రోడ్ని 5th ఆగస్ట్ మార్గ్గా, సో మొఘల్ గార్డెన్ని అమృత్ గార్డెన్గా, నెహ్రూ మ్యూజియంను పిఎం మ్యూజియం అంటే ప్రధానమంత్రి సంగ్రహాలయంగా పేరు మార్చడం జరిగిందని చెప్పేసి ఢిల్లీ వార్తల్లోకి రావడం జరిగింది. ఢిల్లీ అనగానే ఢిల్లీకి సంబంధించి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ గారు 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టారు. సో ఏదైతే ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ అనేది నేషనల్ అంటే జాతీయ హోదాను పొందింది ఇటీవల కాలంలో అని చెప్పేసి మీరు చదువుకున్నారండి. మన భారతదేశంలో మొత్తము 6 పొలిటికల్ పార్టీస్ ప్రజెంట్ జాతీయ హోదాను పొందినటువంటి పొలిటికల్ పార్టీస్. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి దీని యొక్క సింబల్ అంటే దీని యొక్క బ్రూమ్ చీపిరి అని చెప్పేసి అంటామండి. సో పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ వాళ్ళదే అక్కడ ప్రభుత్వం ఉందనే పాయింట్ మీకు అందరికీ తెలిసిందే. భగవంత్ మాన్ అనే వ్యక్తి అక్కడ సీఎంగా ఉండడం జరిగింది పంజాబ్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షలో మనం ఇవన్నీ లింక్ చేసుకొని చదవలసినటువంటి అంశాలు. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెర్సోవా బాంద్రా సీ లింక్కు సావర్కర్ పేరు. సో మరోసారి మహారాష్ట్ర పేరు రీనేమ్ చేంజెస్లో మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో ఏదైతే మనకి ఈ యొక్క మెర్సోవా బాంద్రా సీ లింక్ అని చెప్పేసి అక్కడ బ్రిడ్జ్ ఉంటుందండి. సో ఏదైతే మనకి అంధేరి, సో అంధేరిని ఏరియా పేరండి. సో జనరల్గా అంధేరి అనగానే తడోబా అంధేరి నేషనల్ పార్క్ అనేది మనకు గుర్తు రావాలి. సో ఈ యొక్క అంధేరిని ఈ యొక్క బాంద్రా వర్లీ సీ లింక్తో లింక్ చేస్తున్నారండి. ఆ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని లింక్ చేయడానికి ఒక బ్రిడ్జ్ కడుతున్నారు. ఆ బ్రిడ్జ్ పేరుకి మనకి సావర్కర్ గారి పేరు పెట్టడం జరిగిందండి. సో మనకి డివి సావర్కర్ గారిని, సో ఇతను హిందుత్వవాదానికి సంబంధించిన వ్యక్తి అండి. సో అతని పేరు పెట్టడం జరిగింది. సో 17 కిలోమీటర్ల ఈ వంతెన అంధేరిని బాంద్రా వర్లీ సీ లింక్తో అనుసంధానం చేయనుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అందువల్ల ఇప్పుడు మహారాష్ట్ర వచ్చిందండి రీనేమ్ చేంజ్
చేంజెస్లో మహారాష్ట్ర ఇటీవల కాలంలో ఏమేం పేర్లు చేంజ్ చేసిందో ఒక గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్, మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నామండి. మహారాష్ట్రకు సంబంధించి ఇటీవల కాలంలో మనము ఔరంగాబాద్కు సంబంధించి కానీ అహ్మద్ నగర్ జిల్లాని ఏదైతే మనకి దేవి అహల్యానగర్గా పేరు మార్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఔరంగాబాద్ పేరు మార్చారని, ఉస్మానాబాద్ని పేరు మార్చారని చెప్పేసి, అదేవిధంగా మనకి నేవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఏదైతే మనకి డివై పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఇంకోసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మహారాష్ట్ర అనగానే మీకు ఏక్నాథ్ షిండే సీఎంగా ఉండడం జరిగింది అక్కడ. సో మనకి దేవేంద్ర ఫడ్నివాస్ అనే వ్యక్తి మనకి అక్కడ డిప్యూటీ సీఎంగా ఉండడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి కొత్తగా వెర్సోవా బాంద్రా సీ లింక్, సో ఇది ఎక్కడ పేరు మార్చారు, ఈ యొక్క మంత్రికి పేరు మార్చారు, సావర్కర్గా పేరు మార్చడం జరిగింది. యాక్చువల్గా ఇది ఫిబ్రవరిలో సో మనకి సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఏక్నాథ్ షిండే గారు మారుస్తాము అని చెప్పేసి ప్రకటించారండి 2023 ఫిబ్రవరిలో. బట్ ఇప్పుడు మాత్రము దాన్ని పూర్తిగా అంటే ఒక ఆర్డర్ ద్వారా ఒక అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ చర్చ్ గేట్ రైల్వే స్టేషన్కి సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. సో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి గవర్నర్గా ఈ యొక్క సిడి దేశ్ముఖ్ గారు పనిచేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ నేవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి డివై పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఔరంగాబాద్ అనే ఒక సిటీని సో మనకి ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మార్చడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా ఉస్మానాబాద్ని ధారాషివ్గా పేరు మార్చడం జరిగింది అని చెప్పేసి ఈ రెండు కూడా అంతకుముందు పేరు మార్చారండి. సో మనకి 2022కి సంబంధించి ఆ టైంలో అండి పేరు మార్చడం జరిగింది. ఆ తర్వాత అహ్మద్ నగర్ అని చెప్పేసి వెరీ రీసెంట్గా అండి సో మే 31వ తారీఖున ఎవరైతే ఉన్నారో అహల్యా హోల్కర్ ఈమె యొక్క జయంతి సందర్భంగా అహ్మద్ నగర్కి పేరు మార్చారని చెప్పేసి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ మీరు ఒక చోట జాగ్రత్తగా పేస్ట్ చేసుకోండి. సో షార్ట్ ఫామ్లో మీకు నచ్చిన విధంగా మీరు క్విక్ రివిజన్లో భాగంగా మీరు నోట్స్ తయారు చేసుకోండి. ఖచ్చితంగా మీకు రానున్న పోటీ పరీక్షలు ఇవన్నీ ఉపయోగపడతాయి. సో ఎందుకు అంటే ఇక్కడ ఇటీవల కాలంలో అహ్మద్ నగర్ జిల్లా అండి ఇది. ఈ యొక్క అహ్మద్ నగర్ డిస్టిక్ని అహల్యాబాయ్ హోల్కర్గా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, అది ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంటుందండి. సో ఏం పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉస్మానాబాద్ని ధారాషివ్ గాను, ఔరంగాబాద్ డిస్టిక్ని ఛత్రపతి సంభాజీ నగర్ గాను, అదేవిధంగా నేవీ ముంబైని డివై పాటిల్ గాను, సో మనకి చర్చ్ గేట్ని సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ గారు పేరు మార్చాము. సో ఇప్పుడు ఇంకో కొత్తగా వెర్సోవా బాంద్రా సీ లిమిటెడ్ అనేది సావర్కర్ పేరు పెట్టడం జరిగిందని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి వచ్చిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అంధేరి అని వచ్చింది కాబట్టి అంధేరి అనేది ఒక ప్లేస్ అండి. తడోబా అంధేరి నేషనల్ పార్క్ అని చెప్పేసి టైగర్స్కి బాగా ఫేమస్. అట్ ద సేమ్ టైం మహారాష్ట్రలో నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ తీసుకుంటే సో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, తడోబా అంధేరి నేషనల్ పార్క్, నావగాన్ నేషనల్ పార్క్, మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంటాయండి. మెల్ఘాట్ టైగర్ రిజర్వ్, గుగామాల్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఏవైతే మనం సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అన్నామో అక్కడ కన్హేరీ కేవ్స్ అని చెప్పేసి ఆ యొక్క నేషనల్ పార్క్లో ఉంటాయండి, కన్హేరీ కేవ్స్. సో ఎవరైతే మనకి అప్పట్లో శాతవాహనులు పరిపాలించే శ్రీముఖుడి యొక్క సోదరుడు కన్హేరీ లేదా కన్హా అంటామండి. సో అతని యొక్క గుహలను తొలిపించాడు. ఆ గుహలు ఉన్నటువంటి ప్రాంతం సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర అనే పాయింట్ మీ అందరికీ తెలిసిందే. సో ఇవన్నీ కూడా మన కాన్సెప్ట్ ఓరియంటెడ్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సుప్రీంకోర్టు కొలీజియంలో 2 కొత్త న్యాయమూర్తులు. సో మీకు కొలీజియం వ్యవస్థ గురించి మనం ఇది పొలిటికల్ అంటే మనము కరెంటు పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోవాలండి. అంటే మనము కొలీజియం సిస్టమ్ గురించి చదివేటప్పుడు ఏవైతే మనము హైకోర్టుల్లో న్యాయమూర్తులు నియమించడానికి ఒక కొలీజియం వ్యవస్థ ఉంటుందన్నమాట. సో ఈ కొలీజియం వ్యవస్థలో మొత్తం 5 ఉంటారు. ఈ 5కి నేతృత్వం వహించే వ్యక్తి ఎవరు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డివై చంద్రచూడ్ గారు, ఆయన నేతృత్వం వహిస్తూ ఉంటారు. మొత్తం 5 సభ్యులు. వీళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్ట్స్ జడ్జెస్కి సంబంధించిన వాళ్ళ పేర్లను లా మినిస్ట్రీకి రెఫర్ చేస్తారండి. సో అలా రెఫర్ చేసే ఒక వ్యవస్థనే కొలీజియం వ్యవస్థ అని చెప్పేసి అంటారు. సో ఈ కొలీజియం వ్యవస్థలో 2 నిన్న రిటైర్డ్
రిటైర్మెంట్ అవ్వడం జరిగిందండి. ఆ ఇద్దరు ప్లేస్లో ఇంకొక ఇద్దరు రావడం జరిగింది. సో ఆ ఇద్దరు పేర్లు ఏంటని అడగొచ్చు, లేదా ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్లో కొలీజియం వ్యవస్థల్లో లేని వ్యక్తి ఎవరు అని చెప్పేసి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అందువల్ల మనం ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏదైతే దీనికి సంబంధించి బిఆర్ గవాయ్ కానివ్వండి, సూర్యకాంత్ అనే వ్యక్తులండి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ గవాయ్ అనే వ్యక్తులు కొలీజియం వ్యవస్థలోకి కొత్తగా రావడం జరిగిందండి. ఎవరి ప్లేస్లో వచ్చారు మరి వీళ్ళిద్దరు అంటే, సో ఎవరైతే మనకి ప్రజెంట్ ఏదైతే మనకి జస్టిస్ కేఎం జోసెఫ్ కానివ్వండి, సో అదేవిధంగా జస్టిస్ జోసెఫ్ కానివ్వండి, అజయ్ రస్తోంగి కానివ్వండి అండి. సో మనకి జోసెఫ్ గారు, అజయ్ రస్తోంగి గారు వీళ్ళిద్దరి యొక్క పదవి విరమణ చేయటం వల్ల సో మనకి గవాయ్ గారు, సూర్యకాంత్ గారు మనకి కొలీజియంలోకి రావడం జరిగింది. సో ఇప్పుడు మరి మొత్తం కొలీజియంలో ఉన్న సభ్యుల పేర్లు కూడా మనం తెలుసుకోవాలి. డివై చంద్రచూడ్ గారు అండి, ఇతను 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇంతకు ముందు అంటే ఇతనికి ముందర 49వ వ్యక్తిగా యుయు లలిత్, ఉదయ్ ఉమేష్ లలిత్ అని చెప్పేసి వ్యక్తి ఉన్నారు. ఆ తర్వాత అంటే అంతకు ఇంకొంచెం ముందర అంటే మనకి 48వ వ్యక్తిగా నూతలపాటి వెంకట రమణ, ఎన్వి రమణ గారు అని చెప్పేసి మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి 48, 49 యుయు లలిత్, 50 వచ్చేసరికి డివై చంద్రచూడ్ గారు అండి. సో ఈ యొక్క డివై చంద్రచూడ్ గారే కొలీజియం వ్యవస్థకి హెడ్గా ఉండడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా డివై చంద్రచూడ్ గారు కానివ్వండి, అదేవిధంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అదేవిధంగా సంజీవ్ ఖన్నా వీళ్ళ ముగ్గురు ఉన్నారండి. సో వీళ్ళతో పాటుగా ఇప్పుడు కొత్తగా ఇద్దరు వచ్చారు. వాళ్ళే జస్టిస్ గవాయ్ గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు అండి. సో మనకి జస్టిస్ గవాయ్, సో 4వ వ్యక్తి గవాయ్ గారు అండ్ సూర్యకాంత్ గారు అండి. 5వ వ్యక్తి సూర్యకాంత్. సో మనకి సూర్యకాంత్ గారు అని చెప్పేసి ఉంటారు. సో వీళ్ళు 5గురు ప్రజెంట్ కొలీజియం సిస్టంలో ఉన్నటువంటి జడ్జెస్. సో కొలీజియం ఏం చేస్తుంది ఏంటి అని మీరు పొలిటికల్ అంటే జనరల్గా పాలిటీ చదువుకుంటారండి. ఆ పాలిటీ చదువుకునేటప్పుడు సో కరెంట్ ఎకానమీలో భాగంగా అంటే కరెంట్ డేటాలో భాగంగా సో ఈ యొక్క కరెంట్ పాలిటీలో భాగంగా ఈ కొలీజియంలో ఇద్దరు వ్యక్తులు మారారని, సో ఎవరు ప్లేసుల్లో వచ్చారని చెప్పేసి కూడా మనల్ని అడుగుతారు. సో మనకి రిటైర్మెంట్ అయిన వ్యక్తులు, కొత్తగా వచ్చిన వ్యక్తులు, సో మొత్తం 4 పేర్లు గుర్తుంచుకోండి. వాటితో పాటుగా వీళ్ళొక 3 గుర్తుంచుకోండి ఆల్రెడీ ఉన్నవాళ్ళు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొలీజియం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టాప్ 150 వర్సిటీల్లో ఐఐటి బాంబే అని చెప్పేసి ఈరోజు మనకి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ ఇండెక్స్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి క్యూఎస్ సంస్థ ప్రతి సంవత్సరము ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఐఐటీస్ ఏమున్నాయి, టాప్ మోస్ట్ సో మనకి దీనికి సంబంధించి యూనివర్సిటీస్ ఏమున్నాయని చెప్పేసి ర్యాంకింగ్ని రిలీజ్ చేస్తూ ఉంటుందండి. సో దీంట్లో భాగంగా మన భారతదేశం నుంచి, మన ఇండియా నుంచి ఐఐటి బాంబే 149వ స్థానాన్ని కైవసం చేసుకుంది అంటే వరల్డ్ వైడ్గా. సో మన ఇండియాలో అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది ఐఐటి బాంబే. సో అదేవిధంగా ఏదైతే మనకి క్యూఎస్ వ్యవస్థాపకుడు సిఈఓ సో ఇతను నుంజియో క్వాకరెల్లి అండి, నుంజియో క్వాకరెల్లి అతని పేరు. సో ఇతను యొక్క ఏదైతే ఇండెక్స్ ఉంటుందో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2900 విశ్వవిద్యాలయాలు పోటీ పడగా అందులో భారత్కు సంబంధించినవి 45 ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి. చూడండి, ప్రపంచం మొత్తం మీద 2900 యూనివర్సిటీస్ కాంపిటీషన్లో రాగా మన భారతదేశం నుంచి 45 సో మనకి టాప్ ప్లేస్లో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రపంచపరంగా టాప్ 3లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏంటో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం మన ఇండియాలో టాప్ యూనివర్సిటీలు ఏంటో తెలుసుకుందాం. క్వశ్చన్ ఇక్కడి నుంచి ఎగ్జామినర్ ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మనకి యొక్క క్యూఎస్ సంస్థ విడుదల చేసినటువంటి యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ అని చెప్పేసి అమెరికాకి సంబంధించిందండి. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాకి సంబంధించింది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ థర్డ్ ప్లేస్లో ఉంది. సో కేంబ్రిడ్జ్, సో ఆక్స్ఫర్డ్, సో మనకి సెకండ్ థర్డ్ ఉంది. ఫస్ట్ అయితే మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ. ఇవి ప్రపంచంలో టాప్ 3లో ఉన్నటువంటి యూనివర్సిటీస్. మరి మన భారతదేశం ఇండియా స్టాండ్ తీసుకున్నట్లయితే సో మనకి ఐఐటి బాంబే అనేది ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ర్యాంకింగ్ ప్రకారం చూసుకుంటే 149వ ప్లేస్లో ఉంది. అదే చెప్తున్నారండి, 149. అలా కాకుండా మన ఇండియాలో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఐఐటి ఢిల్లీ అండి. సో మనకి వరల్డ్ అంటే ప్రపంచ ప్రకారం ర్యాంకింగ్లో చూసుకుంటే 197వ ర్యాంక్ వచ్చింది. మన ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్స్ అని చెప్పేసి అంటామండి, బెంగళూరులో ఉంటుంది ఐఐఎస్సి. ప్రపంచపరంగా చూసుకుంటే అంటే వరల్డ్ ర్యాంకింగ్ చూసుకుంటే 225వ ర్యాంకింగ్లో ఉంది. మన ఇండియాలో అయితే మన థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఈ 3 గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఎక్కడి నుంచి కానీ బిట్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము.
సిబిఐ స్పెషల్ డైరెక్టర్గా భట్నాగర్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అని చెప్పేసి అంటామండి. సో ఈ సిబిఐకి సంబంధించి మనకి స్పెషల్ డైరెక్టర్గా అండి. సో మన అందరికీ తెలిసిందే, డైరెక్టర్ జనరల్ కాదండి, డైరెక్టర్ జనరల్ వేరు. డైరెక్టర్ జనరల్ మనకి ప్రవీణ్ సూద్ అనే వ్యక్తి వచ్చారు అని చెప్పేసి మనం గత కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు స్పెషల్ డైరెక్టర్గా సో మనకి భట్నాగర్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఈ భట్నాగర్ 1989 జార్ఖండ్ కేడర్కి చెందినటువంటి ఒక ఐపీఎస్ అధికారి అండి. సో ఏదైతే ప్రస్తుతం సిబిఐలోనే అదనపు డైరెక్టర్గా ఉన్న ఈయన ప్రత్యేక డైరెక్టర్గా 2024 నవంబర్ 20 వరకు ఇతను సేవలు అందించనున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో భట్నాగర్ గారు బాగా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మీకు సిబిఐ అనగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సిబిఐ అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో జనరల్గా ఈ యొక్క సిబిఐ అనేది 1963లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో జనరల్ అనేది సిబిఐకి ఇండిపెండెంట్గా పనిచేస్తుందని చెప్పేసి చెప్తా ఉంటారండి. సో ఇది 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని ప్రధాన కేంద్రాలయం ఢిల్లీలో ఉంది. ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ సూద్ వచ్చారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇవి కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2022-23లో సో 63,969 కోట్ల మత్స్య సంపద ఎగుమతులు అని చెప్పేసి మనకి ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ ఎవరైతే ఉన్నారో పురుషోత్తం రూపావాలా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఏంటి అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మత్స్య సంపద ఎక్స్పోర్ట్స్ అండి. సో ఎగుమతులు అనేది 63,969 కోట్లు మన భారతదేశం నుంచి జరిగినాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. సో అందువల్ల దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఇది సో 2013-14లో 30,213 కోట్లు ఉంటే ఇప్పుడు దానికి 63,969 కోట్లు అండి. అంటే దగ్గరగా 111% అండి. సో 111% పెరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మన భారతదేశం నుంచి 129 దేశాలకండి సో 129 దేశాలకి మనము మత్స్య ఎగుమతులు చేస్తా ఉన్నామండి. లైక్ ఫిషెస్ కానివ్వండి, సో మనకి ఏదైతే ఈ యొక్క రొయ్యలు కానివ్వండి, చేపలు కానివ్వండి, పీతలు కానివ్వండి, ఇలాంటివి మనము 129 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి ఏ దేశానికి ఎక్కువగా మనకి మెరైన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువగా ఏ దేశానికి చేస్తున్నామంటే దట్ ఈజ్ అమెరికా, యుఎస్ఏకి ఎక్కువగా చేస్తూ ఉన్నామండి. సో యుఎస్ఏ ఇదే కాదండి, ఏదైతే మన భారతదేశంలో ఫార్మాస్యూటికల్ ఏవైతే మందులు ఉంటాయి చూసారండి, ఆ మందుల్ని తయారు చేసి ఏ దేశానికి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే దట్ ఈజ్ అమెరికా. అట్ ద సేమ్ టైం మత్స్య ఉత్పత్తులు మెరైన్ ప్రొడక్ట్స్ దట్ ఈజ్ అమెరికా. గుర్తుంచుకోండి, మొత్తం 129 దేశాలకి మనము మెరైన్ ప్రొడక్షన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మెరైన్ ప్రొడక్షన్లో మన దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందండి. దగ్గరగా 40% సో షేర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్స్లో ఉందనే పాయింట్ ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. సో దీన్ని జనరల్గా మనము కరెంట్ ఎకానమీలో కూడా మనం లింక్ చేసుకొని చదువుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పర్యావరణ హిత ఇంధనానికి మారడంలో భారత్కు 67వ స్థానము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక ఇండెక్స్ రావడం జరిగిందండి. సో దాన్నే మనము ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 67 అండి. ఏంటి సార్ అసలు ఈ యొక్క ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ప్రజెంట్ మనం ఏవైతే వాడుతున్న సాంప్రదాయ వనరుల నుంచి సో రెన్యూబుల్ సోర్సెస్కి మారడం అండి. అంటే ఇక్కడ మనకు సంబంధించి ఏవైతే ఇప్పుడు మనం ప్రజెంట్ కోల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, వీటితో అంటే ఇలాంటి వాటితో మనము పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నామండి. ఇవి కాకుండా విండ్ గాలి నుంచి కానివ్వండి, హైడ్రో వాటర్ నుంచి కానివ్వండి, అదేవిధంగా బయోమాస్ నుంచి కానివ్వండి, సో ఇలాంటి వాటి నుంచి అండి. సో ఇలాంటి వాటి నుంచి మనం అది సోలార్ నుంచి కానివ్వండి, అంటే సూర్యరశ్మి ద్వారా, అంటే ఇక్కడ అంటే సాంప్రదాయ వనరుల నుంచి సాంప్రదాయేతర వనరులకు మారిపోవటం అనమాట. అంటే మనకి పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క ఎనర్జీని తయారు చేయడంలో భారతదేశం యొక్క ర్యాంకు 67వ స్థానంలో ఉందని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒక ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా అన్ని విభాగాలలో ఇంధన మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్న ఏకైక దిగ్గజ ఆర్థిక వ్యవస్థ భారతదేశమేనని చెప్పేసి చెప్పిందండి. అంటే అన్ని విభాగాల్లో అంటే ఇందులో మనం డిస్కస్ చేసామండి. సో విండ్ గాలి ద్వారా కానివ్వండి, హైడ్రో వాటర్ ద్వారా కానివ్వండి, సోలార్ సూర్యరశ్మి ద్వారా నుంచి కానివ్వండి, బయోమాస్
సో మనకి ఒక జీవాల నుంచి కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ సోర్సెస్లో మనము సాంప్రదాయ థర్మల్ బొగ్గు నుంచి ఇలా రెన్యూబుల్ సోర్సెస్గా మారడంలో అన్ని విభాగాల్లో భారతదేశమే మొదటి స్థానంలో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత సింగపూర్ ఉందని చెప్పేసి చెప్తున్నారండి. చెప్తా ఉన్నారు. అయితే ఈ ఇండెక్స్లో ఈ యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటో మనం చూద్దాము. సో ఇక్కడ మనం చూస్తే 120 దేశాలను వీళ్ళని పరిగణలోకి తీసుకుంటే భారతదేశం 67వ స్థానంలో ఉందండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ స్వీడన్ ఉంది, సెకండ్ డెన్మార్క్, థర్డ్ నార్వే, 3 ఫిన్లాండ్. ఇవి టాప్ 4లో ఉన్నటువంటి దేశాలండి. దేంట్లో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భాగంగా అంటే అక్కడ వాళ్ళు ఏదైతే ఎక్కువగా అక్కడ పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా అక్కడ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అంటే వాతావరణానికి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క సోలార్ నుంచి, విండ్ నుంచి, బయోమాస్ నుంచి ఇట్లా ఎక్కువగా ఈ యొక్క దేశాల్లో కొన్ని కొత్త ఇన్నోవేషన్ తీసుకురావడం వల్ల స్వీడన్ ఫస్ట్, డెన్మార్క్ సెకండ్, థర్డ్ నార్వే, ఫిన్లాండ్ 4th ప్లేస్లో ఉంది. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 67వ పొజిషన్లో ఉందనే పాయింట్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే MOMSE అంటే మినిస్ట్రీ ఆఫ్, సో మనకి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటామండి. MSME లాంచ్డ్ ఛాంపియన్ 2.0 పోర్టల్ మొబైల్ యాప్ ఫర్ MSME సెక్టార్ గ్రోత్. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటామండి. సో ఇవి సంబంధించి ఒక యాప్ తీసుకురావడం జరిగిందండి. ఆ యాప్ ఏంటి అంటే ఛాంపియన్ 2.0 పోర్టల్. సో ఇలాంటి పోర్టల్స్ ఏమైనా తీసుకొని వస్తే ఖచ్చితంగా ఆ పోర్టల్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసామండి. సో బై నిన్నటి మనము నంది అనే ఒక పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ ఏదైతే మనకు పురుషోత్తం రూపావాల్ గారు ఉన్నారో ఆయన ప్రారంభించారని చెప్పేసి నిన్న కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నంది పోర్టల్ ఈరోజు ఛాంపియన్ 2 అనే పోర్టల్ వార్తల్లోకి వచ్చింది. దీన్ని ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. అంటే భారతదేశంలో ఏవైతే చిన్న కంపెనీస్ ఉంటాయో వాటికి టెక్నాలజీని సపోర్ట్ బ్యాక్ బోన్గా ఉండడం కానివ్వండి, అదేవిధంగా వాటిని సో డిఫరెంట్ ఇంటర్నేషనల్ పరంగా వాటికి ప్లేసెస్ మార్కెట్ కల్పించడంలో కానివ్వండి, వాటికి పర్మిషన్లు ఇవ్వడంలో కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఈ యాప్ ద్వారానే జరగాలి అని చెప్పేసి మనకి MSME మినిస్టర్ ఉన్నారు. సో ఈయన నిన్న ఒక పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆ పోర్టలే ఛాంపియన్ 2.0. సో ఏదైతే గ్రోత్ రేట్ మెజర్ చేయడం కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా ఈ యాప్ ద్వారానేనండి. సో ఈ యాప్ ద్వారానే సో వీళ్ళు మెజర్మెంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డే అండి, MSME డే కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల MSME డే వచ్చేసరికి జూన్ 27 చాలా ఎగ్జామ్లో MSME డే అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. జూన్ 27. సో దీనికి సంబంధించి 2023 సంబంధించి MSME థీమ్ మనం చూస్తే ఇతివృత్తం మనం చూసినట్లయితే ఫ్యూచర్ రెడీ MSME ఫర్ ఇండియా @100 అనేది దీని థీమ్గా ఉంది. సో ఐ రిపీట్, ఫ్యూచర్ రెడీ MSME ఫర్ ఇండియా @100 అనేది దీని థీమ్గా ఉంది. ప్రజెంట్ మన భారతదేశంలో MSME మినిస్ట్రీ ఎవరుగా పనిచేస్తున్నారంటే నారాయణ తట్టు రాణే అని చెప్పేసి ఇతను మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో మహారాష్ట్ర నారాయణ తట్టు రాణే అనే వ్యక్తి MSME మినిస్టర్గా ఉండడం జరిగింది. సో దీనివల్ల అందుకని దీనికి ఛాంపియన్ 2.0 పోర్టల్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే MSME అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. MSME అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించిన గ్రోత్ రేట్స్ కానివ్వండి, వాటికి ఏమైనా టెక్నాలజీ ప్రొవైడ్ చేయాలన్నా, లైసెన్స్లు ఇవ్వాలన్నా, లేదా వాటిని ఇంటర్నేషనల్ పరంగా వాటి యొక్క స్థాయిని తీసుకెళ్లాలన్నా, సో అన్నీ కూడా ఈ యాప్ ద్వారానే జరుగుతాయి. సో ఏదైతే మనం గతిశక్తి ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్పుకున్నామో, ఈ గతిశక్తి ప్రోగ్రామ్కి సంబంధించి ఈ యొక్క డెవలప్మెంట్ జరగాలి కాబట్టి ఇలాంటి పోర్టల్స్లో వాటి యొక్క రిలేటెడ్ సంబంధించి ఇష్యూస్ అన్నీ ఉంటాయని చెప్పేసి, సో గతిశక్తిని అందుకోవాలి అంటే ఆ గతిశక్తి ప్రోగ్రాంలో భాగంగా ఇలాంటి పోర్టల్స్ మేము తీసుకొస్తాము అని చెప్పేసి, సో MSME నుంచి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందని చెప్పేసి మినిస్ట్రీ గారు చెప్పడం జరిగింది. సో అందువల్ల ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు పోర్టల్స్ల విషయంలో. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మూల కణాలతో మానవ పిండం నమూనా సృష్టి అని చెప్పేసి బ్రిటన్ శాస్త్రవేత్తలు మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి మానవ పిండం ఏర్పడిన తొలినాళ్లలో అందులో చోటు చేసుకునే పరిణామాలపై మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టే దిశగా బ్రిటన్లోని కేంబ్రిడ్జి విద్యాలయం పరిశోధనలు చేశారు. అయితే వీళ్ళల్లో 2 వారాల గర్భం సమయంలో సహజ సిద్ధం పిండం ఉండే స్థితిలో ఈ నమూనా ఉంది. అంటే ఏవైతే గర్భం దాల్చిన 2 వారాల్లో ఏదైతే పిండం ఎలా ఉంటుందో అలాంటి పిండాన్ని ఆర్టిఫిషియల్గా
వీళ్ళు బ్రిటన్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వాళ్ళు కనుక్కోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఎందుకు సార్ ఇలాంటి పరిశోధనలు అంటే, సో ఏదైతే కొందరు మహిళల్లో తొలి దశలోనే గర్భ విచ్ఛితి జరుగుతుందండి, అంటే మనకి ప్రెగ్నెన్సీ పోతూ ఉంటుందండి, అలా పోవటానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి అన్వేషించడానికి సో దీని యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా మూల కణాలతో మానవ పిండ నమూనాన్ని ఇటీవల కాలంలో ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు అని అడుగుతారు సింపుల్. సో మనకి కేంబ్రిడ్జ్, సో బ్రిటన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలాంటివి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో లింక్ చేసుకొని చదువుకోవాలండి. మనం వెరీ రీసెంట్గా మనం ఏదైతే మనకి లాలాజలంతో ఏదైతే గర్భాశయానికి సంబంధించి అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అని చెప్పేసి ఇజ్రాయెల్ కంట్రీ వార్తల్లోకి వచ్చిందని చెప్పేసి నిన్న మనం డిస్కస్ చేసుకున్న సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇలాంటివి కూడా మనం అంటే ఏదైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే సో అది ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు ఏ యూనివర్సిటీ వాళ్ళు చేశారని చెప్పేసి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. మధుమేహం అండి అంటే డయాబెటీస్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి చైనాకు సంబంధించిన శాస్త్రవేత్తలు సో మనకి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి రిపోర్ట్స్ మనం ఖచ్చితంగా అంటే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చదువుకోవాల్సినటువంటి అంశాలు. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇది మనకి తమిళనాడు విన్స్ సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ టైటిల్. సో మనకి ఏదైతే మనకి సీనియర్ ఉమెన్ ఫుట్బాల్ టైటిల్ని, ఒక నేషనల్ ఫుట్బాల్ టైటిల్ని తమిళనాడు విన్ అవటం జరిగింది. సో ఈ తమిళనాడు అనేది ఎవరి మీద గెలిచిందంటే హర్యానా మీద గెలిచిందండి, హర్యానా గెలిచింది. సో ఇలాంటివి ఏవైనా మ్యాచెస్ వచ్చినప్పుడు సో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎక్కడ జరిగింది, బేసిక్గా 3 ప్రిన్సిపల్ గుర్తుంచుకోవాలి. సో సీనియర్ ఉమెన్ నేషనల్ ఫుట్బాల్ టీమ్ వన్ బై సో మనకి దట్ ఈస్ తమిళనాడు. డిఫీట్ ఓడిపోయింది ఎవరు, హర్యానా. హెల్డ్ ఎక్కడ జరిగింది, దట్ ఈస్ పంజాబ్లో జరిగింది. సో ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ద యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్, ద యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్ అనే బుక్ రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనము రూపా పాయ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి రూపా పాయ్ అనే ఆథరు ద యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్ అనే బుక్ని రచించింది. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా 1 అవర్ కేటాయించండి. మీకు కరెంట్ అఫైర్స్తో పాటుగా జనరల్ స్టడీస్కి కూడా మేము ఏవైతే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మీకు జనరల్ స్టడీస్ లైక్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీకి లింక్ పెట్టి చెప్పడం జరుగుతుంది. సో ఆ వాటిలో మీకు ఎక్కువగా కూడా మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.